అప్పుడు ఆ బాల్స్ పంపించారు మళ్ళీ. దాంట్లో అదేంటి, అది వాడాక ఓ 15-20 రోజులు పడి దోమలు రాలి. అది వాడిన తర్వాత రోజు నేను సంతకం పెట్టా, అది వాడారు అన్నటువంటిది. ఇది నేను మొండిగా నుంచున్నాను కాబట్టి నడిచింది. లేకపోతే ఏంది, రేపటి నుంచి మీ ఇంట్లో చెత్త తీసుకెళ్లరు, ఏంటి మీరు కంప్లైంట్ పెట్టడం ఏంటి, ఏమనుకుంటున్నారు అని రచ్చ చేసేస్తారు, అక్కడ బెదరేసేస్తారు, ఇట్లాగా రాయించేసుకుంటారు. ఇది తీసుకెళ్ళి బాబు గారికి ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారు, అద్భుతం. తర్వాత మనకి కాల్ వస్తుంది, మీకు ఇట్లా వచ్చింది కదా, సంతృప్తి చెందారా లేదా. వీళ్ళు చెప్తారు మీరు సంతృప్తి నొక్కండి, లేదంటే కనుక బాగోదనేసి. వీళ్ళు చెప్పారు కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ మళ్ళీ అధికారులతో అనేసి సంతృప్తే నొక్కుతారు. దాంట్లో అసలు లాజిక్ ఉంటుంది, మీ సమస్య పరిష్కారం అయ్యిందా లేదా అని అడగరు, అధికార యంత్రాంగం వచ్చిందా లేదా అని అడుగుతారు. వచ్చారని నొక్కుతాం కదా, వచ్చారని నొక్కగానే పరిష్కారం అయిపోయిందని రాసేసుకుంటారు అక్కడ. ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఎట్టుండాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో మీ దగ్గరకు వచ్చారా లేదా, వస్తే 1 నొక్కండి, లేకపోతే 2 నొక్కండి. వచ్చిన అధికారి బాధ్యతగా మాట్లాడారా, మర్యాదగా మాట్లాడారా, అమర్యాదకరంగా మాట్లాడారా. మర్యాదకరంగా మాట్లాడితే 1 నొక్కండి, అమర్యాదకరంగా మాట్లాడితే 2 నొక్కండి. మీరు చెప్పిన సమస్య పరిష్కారం అయ్యిందా లేదా, అయితే అవునని నొక్కండి, లేకపోతే కాదని నొక్కండి. మళ్ళీ సమస్య పునరావృతం అయిందా